న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము విక్రమార్కుడు భోజుడు కథలు చెప్పుకుంటున్నాం. భోజుడు ఒక్కొక్క మెట్టు ఎక్కటం, ఒక్కొక్క ప్రతిమ కొన్ని స్టోరీలు చెప్పటం, కథలు చెప్పటం, వాటి నుంచి తెలుసుకోవటం, ఇంటికి వెళ్ళిపోవటం, మళ్ళీ తిరిగి రావటం. సో విక్రమార్కుడు గురించి తెలుసుకోవటం ఆయన ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు అదే కనిపిస్తుంది. మొదట 1-2 సార్లు సీరియస్ గా అంటే మెట్లే ఎక్కాలి, సింహాసనమే అధిష్ఠించాలన్న ఉద్దేశం ఉన్నా కూడా ఈ తెలుసుకుంటున్న కథలు, కొత్త విషయాలు, విక్రమార్కుడి గురించినటువంటి కొత్త కొత్త సంగతులు, ఆ కాలం వీళ్ళకంటే చాలా ముందు కాలం కదా, బాగానే ఉంది, ఇంట్రెస్ట్ గా అందుకని ఆయన మళ్ళీ మళ్ళీ ఎక్కుతున్నాడు. 11వ మెట్టు మీద ఎక్కడానికి ప్రయత్నించాడు. ఈ 11వ మెట్టు మీద ఉన్న ప్రతిమ పేరు విద్వత్ శిరోమణి. విద్వత్ శిరోమణి అంటే విద్వాంసుల్లో గొప్పదనమాట ఆవిడ. పేరు ఎంత బాగా పెట్టారు. ఆవిడ చెప్పింది ఇంకో కథ. ఏం చెప్పిందో చూద్దాం. విక్రమార్కుడు తన రాజ్యంలో 6 నెలలు ఉండేవాడు. 6 నెలలు దేశాటానికి వెళ్ళేవాడు కదా. రాజ్యానికి వచ్చిన 6 నెలలకి ఇంకొక నెలలో మళ్ళీ తను వెళ్తాడనగా ఒకనాటి సాయంకాలము మన భేతాళుడితోటి కబుర్లు చెప్తున్నాడు. ఎప్పుడు వెళ్ళని కొత్త ప్రాంతాలకి వెళ్ళాలి భేతాళ, ఎక్కడైనా వింతలు, విడ్డూరాలు, విశేషాలు ఉంటే చెప్పు అంటే అప్పుడు ఆయన ఇక్కడికి మనకి ఉత్తరంగా ఉన్నటువంటి వారణాపురం అనే ఒక దేశం, ఒక రాజ్యం అది. ఆ రాజ్యంలో జనాలంతా పగలు చచ్చిపడి ఉంటారు, రాత్రి జీవిస్తారు. పగలు ఎవ్వరు ప్రాణాలతో ఉండరు. మొత్తం నగరం అంతా కూడా నిర్జీవ శవాలతోటి నిండి ఉంటుంది. అది రాత్రిపూట మాత్రమే వాళ్ళందరూ లేచేస్తారు, నిద్ర లేచినట్టు. ఇది నిద్ర కాదు, శవమే. ప్రాణాలు వదిలేసి రాత్రికి మళ్ళీ ప్రాణాలు చేరతాయి. బాగుంది. పగలల్లా వీళ్ళు శవాలే అన్నమాట. ఆ ఊరికి ఎవరైనా వస్తే వాళ్ళు మెలకుగా ఉంటారు, కానీ ఆ ఊరి ప్రజలు మాత్రం చచ్చిపడి ఉంటారు. అందువల్ల ఏమవుతుంది, ఆ ఊళ్ళకి ఆడపిల్లల్ని ఇవ్వరు. ఆ ఊరు ఆడపిల్లల్ని చేసుకుంటారు బయటికి, పిల్లల్ని ఇక్కడికి ఇవ్వరు. మరి ఇక్కడ ఇదైపోతే వాళ్ళ అమ్మాయి కూడా చచ్చిపోతుంది కదా. అందుకని ఇలాంటి ఒక పరిస్థితి ఉంది. ఆశ్చర్యపోయాడు విక్రమార్కుడు. అట్లా ఎక్కడైనా ఉంటుందా లోకంలో? ఎందుకు ఇట్లా ఉంది? ఏదో మనం ఇంతకుముందు ఒక కథలో చూసాం, మొత్తం రాజభవనం అంతా చచ్చిపడి ఉన్నాయి, శవాలు ఉన్నాయని. కానీ ఇది అది కాదు, శవాలు కాదు, వీళ్ళు పగలు శవాలు, రాత్రి జీవిస్తారు. నగరం అంతా కళకళ్ళాడుతుంది. ఏమిటి అంటే ఈ వారణేశ్వరుడు ఆ రాజ్యానికి రాజు. ఈయన ఏం చేశాడు, ఆయనకు ఒక చక్కటి సద్గుణవతి అని కూతురు కూడా ఉంది. ఒకనాడు ఆయన అడవికి వేటకు వెళ్ళి తిరిగి వస్తుంటే ఒక కొలను గట్టున ఆయన ఒక ఋషిపత్నిని స్నానం చేస్తున్న ఆవిడని చూశాడు. ఆమెను చూసి వ్యామోహపడి ఆమెను బలాత్కరించబోయాడట. దాంతో ఆ ఋషిపత్ని, పట్టపగలు ఇలాంటి పని చేసావు నువ్వు, నీ రాజ్యమంతా పగలు నిర్జీవం అయిపోగాక అని శపించి. ఇక ఆ రోజు నుంచి ఆ రాజు అందరూ సమస్తమైన వాళ్ళు గోవింద. అయితే ఈ సందట్లో ఏం జరిగింది, రాత్రి అయ్యేసరికి వీళ్ళంతా లేచుంటారుగా. ఈ రాజుగారి కూతురు సద్గుణవతి రాత్రిపూట మరి వాళ్ళంతా కాలక్షేపం చేసేవాళ్ళు బాగా. మేడ మీద చెలికత్తలతోటి ఆడుకుంటుంటే ఒక రాక్షసుడు రాత్రివేళ ఆకాశంలో తిరుగుతూ చూసి ఈ సద్గుణవతిని తీసుకుపోయాడు. పిల్ల అందంగా ఉందని సద్గుణవతిని ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయి ఆ పిల్లని తన దగ్గర ఉంచుకున్నాడు. ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ రాక్షసుడు తనని వివాహం చేసుకోమని బలవంతం చేస్తుంటే ఆ అమ్మాయి నాకేదో వ్రతం ఉంది అని చెప్పి కొన్నాళ్ళు అతనితో వివాహం కాకుండా, అతనితో ఏ సమస్య లేకుండా మేనేజ్ చేసుకుని జీవిస్తోంది అక్కడ. ఈ రాజు రాణి, ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళకి రాజకుమార్తె మాయమైందన్న విషయమే తెలియదు వాళ్ళకి. ఎందుకంటే ఈ పగలు చచ్చిపడిపోవటం, ఈ రాత్రిపూట మెలకుగా ఉండటం, సగం సగము, ఆ సగాల్లో ఈ పిల్ల జీవి లేదు తమ మధ్యలో అనేది వాళ్ళు మేకౌట్ చేయాలి. ఈ రాజకుమార్తె ఇటీవలే అపహరించబడింది అని చెప్పేసరికల్లా ఈయనకి ఉత్సాహం వచ్చింది విక్రమార్కుడికి. దీన్ని సరిచేయాలి ఎలాగైనా. సరే అక్కడికి వెళ్దామన్నాడు. తన 6 నెలల కాలం ముగియగానే ఆ వారణాపురానికి బయలుదేరాడు. ఆ నగరంలో అడుగు పెడితే ఇక కోట గోడ దగ్గర నుంచి మొదలు శవాలు. ఎటా నుంచునున్న వాళ్ళు అటా చచ్చిపడినారు. ఎవ్వరికి ముక్కుగాలు లేదు. నిద్రపోవటం కాదు, మరణమే. మొత్తం నగరం అంతా చచ్చిపడి ఉంది. నగరంలో ఏనుగులు, గుర్రాలు, కుక్కలు, పిల్లులు, ఎలకలు, పందికొక్కులు, మనుషులే కాదు రాజ్యం అంతా సమస్తమైన వాళ్ళు, కోళ్ళు, కుక్కలు కూడా మరణించే ఉన్నాయి. చాలా ఆశ్చర్యపోయాడు.
ఎంత విడ్డూరం అని. సరే ఏం చేశాడు, ఇదంతా తిరిగి చూసి కాళికాదేవిని ప్రార్థించాడు. కాళిక అతనికి ప్రత్యక్షమైంది. ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ ఆమె కనపడుతుంది కదా. ఆమె నమస్కారం చేసి, ఈ నగరాన్ని పునరుజ్జీవితం చేయాలమ్మా, ఏం చేయమంటావు చెప్పంటే ఆవిడ ఏమన్నారంటే, ఇది శాపగ్రస్తమైనది. శాపాన్ని మరలించడం ఎంతసేపు మనం చేయొచ్చు అది, కానీ ఎవరి వల్ల ఈ శాపం తగిలిందో వాళ్ళ తపశక్తి వృధా అవుతుంది కదా. అవును. కాబట్టి మార్గాంతరాన్ని అన్వేషించు. నన్ను చేయమంటే చేస్తా, కానీ చేయకూడదు అట్లా. ఎవరి వల్ల, అతని తప్పిదం వల్ల శాపం వచ్చింది. శపించిన వారు ఒకరు. అంత శాపం పెట్టగలిగిందంటే ఆమె ఎంత పతివ్రత, ఎంతటి తపశక్తి ఉంది. ఆమె ద్వారానే నువ్వు ఇది సాధించుకోవాలని చెప్పి అమ్మవారు మాయమైపోయి. సరే ఇతనేం చేశాడు, మన విక్రమార్కుడు నగలు నాణ్యాలు తన వస్తువులు గుర్రం అన్ని బేతాళుడి పరం చేశాడు. దాచిపెట్టు, ఇంకో మార్గం చూస్తానని. ఒక 100 సంవత్సరాల ముసలివాడు అడుగు తీసి అడుగేయలేని స్థితిలో ఏ కొలను గొట్టనైతే ఈ వారణేశ్వరుడికి శాపగ్రస్తుడయ్యాడో అక్కడ ఒక చితి పేర్చుకుని ఆ చితి మంటల్లో దూకడానికి సిద్ధమయ్యాడు. ఈ ఋషి భార్య ఉన్నారు అక్కడ. ఆమె నీళ్లు తీసుకోవటానికి కొలనుకి వచ్చింది. ఈ పక్కనే జ్వాలగా మండుతున్న చితిని చూసి, ఎవరు ఈ సమయంలో ఇట్లా చితి వెలిగిచ్చారని ఆవిడ అటు ఇటు చూస్తే ఈ ముసలాయన దేవుళ్ళకి దండాలు పెట్టుకుని చితిలోకి వెళ్ళడానికి నడుస్తున్నాడు. ఆమె అని మంచిలు కొండ అక్కడ పెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంది. పెద్దవాడివి, వృద్ధుడివి, ఇదేం పని ఆయన, పెద్దవాడివి ఇట్లా చేసి ఆత్మహత్య మహాపాపం కాదు. పైగా నీలాంటి పెద్దవాడు ఎవరికైనా చెప్పాలి, ఇంత పని చేస్తున్నావంటే. ఏం చేయనమ్మా, కొన్నాళ్ల క్రితం మా అబ్బాయికి వారణాపురంలో పెళ్లి కూతురిని చూసాం. వివాహం అయ్యింది. ఆ వివాహం అయిన తర్వాత 2 రోజులు 3 రోజులు మా ఊరు వచ్చారు. తర్వాత మళ్ళీ మా అబ్బాయి అత్తవారింటికి వచ్చాడు. మేమంతా వచ్చేసరికల్లా వాడికి తెలిసింది ఈ ఊళ్ళో ఏదో ప్రమాదం జరిగింది, ఇంటిల్లిపాది చచ్చి పడిపోతున్నారు. వీళ్ళంతా అందరూ చచ్చిపోతే మావాడు ఒకడు స్పృహలో ఉంటున్నాడు. వాడేమో మేమందరం వెళ్ళిపోతామంటే, మీరు వెళ్ళిపోయినా సరే మేము వెళ్ళిపోదామని చెప్పాం. మా అబ్బాయి ఒప్పుకోలేదు. ఇట్లా పగటిపూట చచ్చిపోతూ రాత్రిపూట జీవిస్తున్న నా భార్యను వదిలిపెట్టి నేను రాలేను, ఒకవేళ ఈ మృతిలోనే ఆమె మృతి చెందితేనో అని చెప్పి ఏమైనా సరే ఇక్కడే ఉంటానని మొండికెత్తాడు. మేము కూడా ఇంకేం చేస్తాము, మా ఊరు నుంచి పెద్ద మనుషులను పిలిపించి, ఏమిటి మీ పరిస్థితి ఏమిటి, ఇట్లా ఎందుకు ఏమిటి అని వాళ్ళ పెళ్లి వాళ్ళందరినీ మేము ప్రశ్నించేసరికి వాళ్ళు తిరగబడి, మా పిల్లతో మీ అబ్బాయి పెళ్ళవగానే మాకు ఈ స్థితి వచ్చింది, మీ అబ్బాయే అతందే శాపగ్రస్తుడు, రాజుకేమైందో వీళ్ళకి తెలీదు, అదే అంటే ప్రజలకు ఎవరికి తెలియదు అన్న సినిమా ఇస్తున్నాడు అనమాట. ఈయన ఎందుకు జరుగుతోందో ఏం జరుగుతోందో తెలియదు. ఇంటిల్లిపాది చచ్చిపోతారు, పగలు రాత్రి జీవిస్తున్నారు. మా వాడితో పెళ్ళైన తర్వాతే వాళ్ళకి స్థితి వచ్చిందని వాళ్ళందరూ నానా దుర్భాషలు ఆడారు మా అబ్బాయిని. రోజు రాత్రి అయ్యేసరికి వాళ్ళందరూ జీవించి మా అబ్బాయిని నానా మాటలు అనేవాళ్ళు, ఇంటిల్లిపాది చుట్టుపక్కల వాళ్ళు కలిసి. నువ్వు వచ్చావు మాకు ఈ స్థితి వచ్చిందని. మా వాడి పెళ్ళైన రోజునే వాళ్ళకి ఏదో జరిగింది. దాంతో మా అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లాడు ఆత్మహత్య చేసుకునేసరికల్లా పగలు వాడు చచ్చిపోతే, రాత్రి మెలకు వచ్చిన మా కోడలు ఈ చచ్చిపడి ఉన్న భర్తను చూసి ఆ అమ్మాయి కూడా చచ్చిపోయింది. ఈ కొత్త పెళ్లి కూతురు మరణించేసరికి మా వియ్యాల వారిలో తండ్రి గుండె పగిలిపోయాడు. ఆయన్ని చూసి భార్య ఏమో ప్రాణత్యాగం చేసుకుంది. ఇక వాళ్ళ ఇల్లంతా కూడా ఇలా అయిపోయిందమ్మా. వీళ్ళందరూ ఇన్ని మరణాలు చూసేసరికల్లా నా భార్య ఆమె కూడా మరణించింది, నేను ఒక్కడిని మిగిలాను. మా బంధువులంతా వెళ్ళిపోయారు. ఇక చచ్చిపోయిన కొడుకు కోడలు చితివంటలు నేనే వెలిగించవలసి వచ్చింది. ఇంకెందుకు నేను బతికుండటం, ఈ పరిస్థితి ఎట్లా తప్పుతుందో తెలీదు. బ్రాహ్మణ్ణి, మరి ఏం చేయను, అయినా కూడా నేను ప్రాణత్యాగం చేయడానికే సిద్ధపడ్డాను. స్త్రీలు ప్రాణత్యాగం చేశారనుకో భర్త వెనకాల, అది ఆత్మహత్య అవ్వదు. ఆత్మహత్య కాదు కదా, సతీ సహగమనం. అవును, అది పుణ్యం. ఆ కాలంలో అది పుణ్యం, భర్తను అనుసరించింది అని. ఇప్పుడు నేనేం చేయను, నాకు ఇంకో దారి లేదు కదా. కుటుంబం అంతా పోయింది. మా ఊరు వెళ్ళానంటే మీ వాళ్ళు ఈ విషయాలే మాట్లాడి మా ఊరు వాళ్ళంతా మమ్మల్ని ఎక్కిరిస్తారు, చిన్నబుచ్చుతారు. అక్కడ ఎవరు లేరు, నా కొడుకు భార్య ఇక్కడే చచ్చిపోయారు. పోనీ ఇక్కడ ఉందామంటే వియ్యాల వారంతా పోయారుగా. అవును, అందుకని నేను ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడు. అనగా నా ఋషిపత్ని చాలా చింతించి, నాయన నువ్వు దుఃఖపడవాక, నా వల్లే ఇది జరిగింది. వారణేశ్వరుడు
నేను ఋషిపత్ని నన్ను చూడకుండా అతను ఎలాంటి ప్రలోభానికి గురయ్యాడో నాకు తెలీదు, నన్ను బలవంతం చేయబోతే నేనే శపించాను. ఈ రోజు నుంచి నా శాపాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఇక శాపం లేదు. నేను ఈ పురం నుంచి వెళ్ళిపోతాను. మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. మళ్ళీ వాళ్ళ ఎవరికైనా నేను కనపడడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకని ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పి శాపాన్ని సడలించి ఋషిపత్ని ఋషిగారు ఇద్దరు కలిసి వాళ్ళ తపోశక్తితోటి ఇంకెక్కడికో వెళ్ళిపోయారు. విక్రమార్కుడు రూపాన్ని మార్చుకున్నాడు. మొత్తం రాజు మంత్రులు అందరూ జీవించేశారు. ఊళ్ళో ఉన్న వాళ్ళంతా మామూలు అయిపోయారు. ఇది ఎట్లా జరిగింది అని ఆశ్చర్యపోయారు. కానీ ఏదో భగవత్ కృప అనుకున్నారు. అప్పుడు వాళ్ళకి అజొచ్చింది. సద్గుణవతి లేదు. రాజకుమార్తె ఏది? ఇహ అక్కడి నుంచి రాజుగారు దుఃఖించడం మొదలుపెట్టాడు. అయ్యో అయ్యో, కూతురు ఏమైపోయిందో తెలియకుండా అయిపోయింది. ఎక్కడికి మిస్ అయింది? అందరూ ఒకళ్ళనొకళ్ళు కనుక్కుంటున్నారు. ఊళ్ళో అంతా వేగులు వాళ్ళు తిరగటం మొదలుపెట్టారు. రాకుమార్తె ఎక్కడైనా ఉందా అని. విక్రమార్కుడు ఏమనిపించింది అంటే, వీళ్ళ నగరాన్ని సరిచేసాం మనం, ఆ సద్గుణవతిని కూడా తీసుకొస్తే బాగుంటుంది. బేతాళుని అడిగాడు, ఎక్కడ సద్గుణవతి ఉందో చూడు. అప్పుడు ఇతనికి ఈ ఊరికి ఉత్తరంలో ఒక పెద్ద అడవి, దాని తర్వాత బోల్డని గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో ఉంటాడు ఆ రాక్షసుడు. ఈ పిల్లని అక్కడ పెట్టాడు. సరే ఏం చేశాడు బేతాళుడు, ఈ రాజుగారిని తీసుకెళ్ళి ఆ గుహ దగ్గర వదిలి, గుహలోకి పగటిపూట రాక్షసుడు రాడు. అతను రాత్రిపూట సంచరించేవాడు. రాజకుమార్తె నగరంలో ఉండుంటే చచ్చిపడిపోయేదే. అవును. అమ్మాయి నగరంలో లేదు, బయట ఉందిగా. అమ్మాయి మెలకుగానే ఉంటుంది పగటిపూట. ఈ రాజుగారు వెళ్ళి ఆ సద్గుణవతికి కనిపిస్తే ఆమె ఆశ్చర్యపోయి, ఎవరండి మీరు? ఇక్కడ రాక్షసుడు ఉన్నాడు, చంపేస్తాడండి. నన్ను కేవలం వివాహ ఇచ్ఛతోటి అట్టిపెట్టాడు, కానీ ఆ పూట నన్ను రక్షించడానికి చూసిన మా చెలికత్తెలందరినీ విరిచి పొట్టను పెట్టుకున్నాడు వాడు అని అనేసరికి విక్రమార్కుడు అన్నాడు, నువ్వేం భయపడకు, మీ ఊర్లో ఉన్న పరిస్థితి కూడా మారిపోయింది. వాళ్ళందరూ మామూలుగానే పగటిపూట జీవించే ఉంటున్నారు. ఋషి శాపం సడలిపోయింది, నీకు భయం లేదు. నిన్ను ఇక్కడి నుంచి నేను తప్పిస్తాను అంటే, ఎట్లా తప్పిస్తారండి? ఆ రాక్షసుడు ఎప్పుడో మాటల్లో చెప్పాడు, తనను ఎవ్వరూ చంపలేరుట అనగానే విక్రమార్కుడు అన్నాడు, బహుశా ఈ రాక్షసులందరికీ ఒక పద్ధతి ఉంటుంది. వీళ్ళు తమ ప్రాణాలను ఎక్కడో దాచిపెట్టుకుంటారు. ఎక్కడ దాచిపెట్టాడో కనుక్కో, దాని సంగతి నేను చూస్తా. నాకు వేరే సహాయం ఉంది. బేతాళుడు ఉన్నాడని చెప్పరు కదా ఎవరికి. అవును. అనేసరికి సరే సద్గుణవతి ఒప్పుకుంది. రాజుగారు వెళ్ళిపోయి ఈ నగరానికి వైపు దగ్గర బేతాళుడితో పాటు ఇక్కడి నుంచి మాయమే అక్కడ ప్రత్యక్షం అయ్యే అవకాశం ఉంది. అక్కడ ఒక కాళికాలయం ఉంటే కాళికాలయంలో విశ్రాంతి తీసుకున్నాడు రాజు. సద్గుణవతి ఏం చేసింది, ఈ రాక్షసుడు వచ్చేసరికి చాలా దిగులుగా మొహం పెట్టుకుని కూర్చుంటే రాక్షసుడు అడిగాడు, రోజు నేను వచ్చేసరికి ఉత్సాహం, మరి ఎవరు లేరు, ఒంటరిగా ఉంటుంది, ఎవడో ఒకడు మనిషో రాక్షసుడో, సాయంత్రం ఈ అమ్మాయి కాస్త మాట్లాడడానికి ఇంకోడు ఉన్నాడని ఉత్సాహంగా ఉండేది. ఇంత అనాసక్తిగా ఉన్నావు, డల్గా ఉన్నావు, ఎందుకు ఏమిటి అని అడిగేసరికల్లా ఈ సద్గుణవతి ఏం చెప్పిందంటే, ఏమిటో పడుకుంటే చాలా పీడకలు వచ్చింది, పొద్దున్నే పడుకున్నాను అంటే, పగటి కళలు నిజం కావన్నాడు రాక్షసుడు. పగటి కళ, మరి ఇప్పుడు నాకు రాత్రి నిద్ర లేదు, తెల్లవారులు నువ్వు ఉంటావు, నేను నిద్రపోను, నా నిద్ర సమయం పగలే, నాకు ఒక కళ వచ్చింది, ఎవరో చంపేశారట, నాకు ఎంత భయం వేసిందో, ఎవరో బాణం వేసినట్టు, బల్లెం వేసినట్టు, ఏదో విసిరినట్టు నీ మీదకి అలా అనిపించింది, నువ్వు ఇట్లా పడిపోయావుట, నేను నీ వెనకాలన్నాను, నువ్వు నా మీద పడిపోతే నువ్వేమో బాణం దెబ్బతో పోయావు, నేనేమో నీ బరువుతో చచ్చిపోయాను, నాకు అట్లా కళ వచ్చింది, మొన్న కూడా ఒకరోజు వస్తే పీడకలలే అని నేనే నాకు 10 సార్లు చెప్పుకొని పోగొట్టుకున్నాను, మళ్ళీ కళ వచ్చింది, సేమ్ అదే కళ అనేసరికి రాక్షసుడు పక్కపక్కనవాడు, ఓ పిచ్చి మొహం, బాణాలు బల్లెలు బరిసెలు ఏవి పెట్టి కొట్టినా నేను చావను. ఇక్కడికి 100 ఆమాటల దూరంలో ఒక కొండబిల్లంలో పెద్ద వినాయకుడు ఉన్నాడు. వినాయకుడు రక్షిస్తాడు ఆ ప్రాంతాన్ని. ఆ గణపతి ప్రతిమని జరపడం హరిహరాదుల వల్ల కాదు, ఆ ప్రతిమని జరిపితే ఆ వెనకాల ఒక బిలం వస్తుంది. ఆ బిలంలో చాలా పెద్ద ముస్సలదైన పెద్ద తాబేలుంది. ఆ తాబేలు శరీరంలో ఒక పురుగుంది. తాబేలు అంటే ఎంత శరీరం, అది ఎక్కడుందో తెలియదు, లోపల ఒక పురుగుంది. ఆ పురుగు తలలో నా ప్రాణం ఉంది. ఆ 100 ఆమడల దూరం వెళ్ళేవాడేవాడు, ఆ కోనలోకి వెళ్ళేవాడేవాడు, గణపతిని కదిపేవాడేవాడు, ఆ కూర్మం లోపల ఉన్న పురుగుని పట్టగలిగేవాడేవాడు. అదే కదా, అవేం జరగవు, నువ్వు భయపడద్దు, నీ పీడకలు కాదు, ఒంటరిగా ఉండేసరికి నీకు ఇట్లాంటివి వస్తున్నాయి, పట్టు నువ్వు ఇవి తినని ఏవో తీయని పదార్థాలు సృష్టించి తినిపించాడు. ఆ పూట కాలక్షేపం చేసి మర్నాడు రాజుగారు రాగానే విక్రమార్కుడు వచ్చేసరికి ఈ లిస్ట్ అంతా చెప్పింది సద్గుణవతి. ఇది
అసాధ్యంలాగా కనపడుతోంది ప్రభు, మీ వల్ల కాదేమో అంటే, ఏం కాదు నేను చేస్తానన్నాడు ఆయన. ఆయన ఒక్కడే అయితే అక్కడికి వెళ్ళలేడు. ఆయన సాధించుకున్న భేతాళుడు ఆయనతోటే ఉంటాడు ఎప్పుడు. అవును. భేతాళుడు ఈ క్రియ చేయడు, ఇవన్నీ మానవులు చేయవలసిన క్రియలు. భేతాళుడు ఏం చేస్తాడు, ఈయన తీసుకుపోయి అక్కడ దింపుతాడు. భేతాళుడు సహాయంతో అక్కడికి వెళ్ళాడు. ఆ వినాయకుడి విగ్రహము ఎన్నో వందల టన్నుల బరువున్న విగ్రహం అట. విక్రమార్కుడు కాళికాదేవిని తలుచుకుని ఇంచి 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 చొప్పున విగ్రహాన్ని జరిపాడు పక్కకి. మధ్యాహ్నం దాకా పట్టిందట. భేతాళ శక్తి అక్కడ వినాయకుడిని ముట్టుకోదు కదా. అవును. భేతాళుడు దైవాన్ని ముట్టుకునే అవకాశం లేదు అతనికి. జరిపి చూస్తే లోపల ఒక పెద్ద బిలం లాంటిది. ఆ బిలంలోకి నడిచెళ్తే పెద్ద కొలను, అతిపెద్ద తాబేలు. ఆ తాబేల్లో ఎక్కడ ఉంది ఈ పురుగు, ఎలా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? ఈయన ఏం చేశాట, కాళికాదేవిని తలుచుకుని సూక్ష్మ రూపం ధరించి ఆ తాబేలుని చీల్చి శరీరంలోకి ప్రవేశించాడు. వెతికి ఆ పురుగుని పట్టుకున్నాడు. అదొక పేడ పురుగు. ఆ పేడ పురుగును ఒక చిన్న గుడ్డలో మూటగట్టి పట్టుకొచ్చేసాడు. బయటికి రాగానే భేతాళుడు సిద్ధంగా ఉన్నాడు. భేతాళుడి మీద ఎక్కి మళ్ళీ ఈయన సద్గుణవతిని దాచినటువంటి ఆ కొండ గుహల్లోకి వచ్చాడు. వచ్చేసరికి చీకటి పడుతోంది. సద్గుణవతి ఈయన చూడగానే ఉత్సాహపడింది. వచ్చాడు, నువ్వేం కంగారు పడుకు, రాక్షసుడిని రానివ్వని చెప్పి. ఆ రాక్షసుడు లోపలికి వచ్చేసరికి విక్రమార్కుడు ఏం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి అది ఉందిగా పేడ పురుగు, ఆ పేడ పురుగు మెడ విరిచేశాడు. దాని తలలో ఉంది. మెడ విరిచి ఆ తలని చెప్పు కింద వేసేసాడు. కిందేసి ఒక చెప్పు కాలుతోటి ఒకసారి గట్టిగా తొక్కేసరికి చచ్చిపోయింది. పేడ పురుగు ఎప్పుడైతే చనిపోయిందో వెంటనే ఈ రాక్షసుడు అని పెద్దగా కేకలు పెడుతూ కింద పడి మరణించాడు. మెడ దిగిపోయి మరణించి సద్గుణవతి బయటకు వచ్చి, రాక్షసుడు మరణించాడు, ఏం పర్వాలేదు, మనం వెళ్ళిపోదామని చెప్పి ఆ అమ్మాయిని తీసుకుని నగరానికి తీసుకొస్తున్నాడు. ఈ వచ్చే దారిలో, ఇది ఎప్పుడు జరిగింది, రాత్రిపూట కదా, తెల్లవారి రావడానికి ప్రయత్నం చేసుకున్నారు. తిరిగి వస్తున్నారు. వస్తుంటే ఏమైందట, అడవి దారిలో ఇద్దరు బాగా కబుర్లు చెప్పుకున్నారు. ఆ అమ్మాయి ఏవో చిన్న చిన్న కథలు కూడా చెప్పింది రాజుకి, కాలక్షేపానికి కథలు చెప్పుకుంటూ ఇద్దరు వచ్చారు. వచ్చేసరికి ఈ అడవి దారి దాటుతుంటే అక్కడ ఒక బ్రాహ్మణ ఆయన యజ్ఞం చేసుకుంటూ ఒక కుర్రాడు కనబడ్డాడు, జపం చేసుకుంటాడు. అతను ఎదురుగుండా వీళ్ళు నిలబడ్డారు. ఆయన కళ్ళు తెచ్చి చూసేసరికల్లా అతను ఏమనుకున్నాడు, దేవతా స్త్రీ ఎవరో ప్రత్యక్షమైంది అనుకున్నాడు సద్గుణవతిని చూసి. ఆహా, నా నోవు ఫలించింది, నా కోసం దేవతా స్త్రీ వచ్చింది అన్నాడు. అనగానే విక్రమార్కుడు, ఈవిడ దేవతా స్త్రీ కాదండి, ఈ వారణాపురి రాజుగారి కుమార్తె, రాజకుమార్తె అనగానే ఆ బ్రాహ్మడు ఏం చెప్పాడంటే, కొంతకాలంగా నేను జపం చేస్తున్నాను, నాకు ఒక ఉత్తమ జాతి స్త్రీ భార్యగా కావాలని, మరి ఈమె కనపడితే నేను అదే అనుకున్నాను, చాలా ఆశపడ్డాను రాజా అని చెప్పాడు. చెప్పేసరికల్లా రాజు అన్నాడు, మరి నిజానికి తను సాధించుకొచ్చాడు. ఆ అమ్మాయి విక్రమార్కుడిని వివాహం చేసుకోవడానికి సుముఖంగా ఉంటుంది. ఇంటికి తీసుకెళ్తే రాజుగారు కూడా మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి అంటాడు. అటు ఇటుగా ఆమెను రక్షించినందుకు ఆమె విక్రమార్కుడి సొత్తు. ఈయన ఏం చెప్పాడంటే బ్రాహ్మణుడికి, ఈ పిల్ల సౌందర్యవతి, ఎవరు ఆ చేతికొచ్చిన స్త్రీని ఎవరు వదిలిపెడతారు, ఎక్కడో త్యాగబుద్ధి ఉన్నవాళ్ళు తప్ప. బ్రాహ్మణుడికి మాట ఇచ్చట, నువ్వు నాతో రా, రాజుకు చెప్పి ఈమెను నీకు కన్యాదానం చేయిస్తా అని చెప్పి ఆ బ్రాహ్మణుని కూడా తీసుకొచ్చి సద్గుణవతిని రాజుగారికి అప్పచెప్పాడు. తను విక్రమార్కుడిని రివీల్ చేశాడు, చెప్పాడు. చెప్పేసరికి వాళ్ళు చాలా సంతోషించారు. రాజుని, విక్రమార్కుడు చక్రవర్తి కదా, ఆయన చాలా గౌరవించారు. మంత్రులు వాళ్ళంతా విక్రమార్కుడు చక్రవర్తి గారు మన రాజుగారికి అల్లుడైపోతాడని సంతోషించారు. అయితే ఈ విక్రమార్కుడు ఆయనకి ఏం చెప్పాడంటే, నాతో ఒక బ్రాహ్మణ ఆయన్ని తీసుకొచ్చాను, మీ అమ్మాయి నిజానికి ఈ రాక్షసుడి దగ్గర కొంతకాలం ఉంది, మీ రాజుల్లో మీరు ఎవరికైనా వివాహం చేయాలంటే ఆ మీద ప్రశ్న వస్తుంది, ఏ ప్రశ్నలు లేకుండా వివాహం చేసుకునే కుమారుడు, పెళ్లి కుమారుడు కావాలి మీకు. నేను ఈమెను రక్షించాను కానీ వివాహం చేసుకునే ఉద్దేశం నాకు లేదు. ఈమెను ఆశించి ఉన్న బ్రాహ్మణుడు ఒక అతను యువకుడు నాకు కనపడ్డాడు, అతనికిచ్చి వివాహం చేయండి అని చెప్తే రాజు కూడా ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఈ పిల్ల కొంతకాలంగా ఊళ్ళో లేదు, అవును, అవన్నీ వస్తాయి కదా, దానికి సిద్ధపడి ఉన్నవాడైతే మంచిది మనకి. రాజు అట్లాన్ని సలహా చెప్పి ఆ బ్రాహ్మణ యువకుడికి ఇచ్చి ఈ సద్గుణవతికి వివాహం చేయించాడు. వాళ్ళ వివాహం అయిపోయాక కొద్ది రోజులు వాళ్ళతోటి గడిపి దేశాటానికి వెళ్ళిపోయాడు విక్రమార్కుడు. ఈ 11వ మెట్టు మీద ఉన్న ప్రతిమ అడిగింది, తను సాధించిన స్త్రీని ఎవరికైనా వదిలిపెట్టే పద్ధతి ఎవరి దగ్గరైనా కనపడుతుందా లోకంలో? ఆమె మీద అతనికి హక్కు ఏర్పడ్డాడు. ఆ కాలంలో మరీ ఉండేది. కానీ ఈయన బ్రాహ్మడు అడగగానే
ఇచ్చేయటానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడ్డాడు. ఇది మొదటిసారి కాదు, ఇప్పటికి చాలా సార్లు చేశాడు ఇట్లా. అవునవును. ఈయనకి సాహసం ఉంది, సహాయం చేయాలన్న తలంపు ఉంది, పనిమాల వెళ్ళి వెతుక్కుని వాళ్ళకి సహాయం చేశాడు. లోకంలో ఇలాంటి వాళ్ళు ఉండరు భోజరాజా, నువ్వు ఈయనకి సామ్యంగా దగ్గరగా కూడా వెళ్ళలేవు, ఆలోచించుకో అని చెప్పగానే భోజుడు ఒక నమస్కారం చేసి మెట్లు దిగి వెళ్ళిపోయాడు. 12వ ప్రతిమ ఏం చెప్పిందో వచ్చే భాగంలో విందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.